హలో మూవీ లవర్స్. దేవరా మూవీ విలన్ సైఫ్ అలీ ఖాన్, పాతాళ్లోక్ వెబ్ సిరీస్తో ఫేమస్ అయిన జైదీప్ అహ్లావత్, నిఖితా దత్తా, కునాల్ కపూర్లు ఇంపార్టెంట్ రోల్స్లో, కూకీ గులాటి, రాబీ గ్రేవాల్ల డైరెక్షన్లో వచ్చిన లేటెస్ట్ హీస్ట్ యాక్షన్ థ్రిల్లర్ జ్యువెల్ థీఫ్ ద హీస్ట్ బిగిన్స్. నెట్ఫ్లిక్స్లో తెలుగు లాంగ్వేజ్లో కూడా స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. 1 hour 58 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీలో అక్కడక్కడ వల్గర్ డైలాగ్స్తో పాటు కిస్సింగ్ సీన్లు కూడా ఉన్నాయి. సో అవాయిడ్ వాచింగ్ విత్ యువర్ ఫ్యామిలీ. ధూమ్ 2 మూవీ గుర్తుందా మీకు? సేమ్ అలాంటి కాన్సెప్టే ఈ మూవీలో కూడా. ముంబై, బుడాపెస్ట్, ఇస్తాంబుల్ సిటీస్ బ్యాక్డ్రాప్లో ఈ స్టోరీ రన్ అవుతుంది. రెహాన్ రాయ్ అనే ఒక కాన్ ఆర్టిస్ట్ తన తండ్రిని రక్షించుకునేందుకు గ్యాంగ్స్టర్ రాజన్ బలవంతం మీద కట్టుదిట్టమైన భద్రత మధ్యలో ముంబైలోని ఒక మ్యూజియంలో ఉన్న రెడ్ సన్ అనే ఒక మోస్ట్ వాల్యుబుల్ డైమండ్ను దొంగతనం చేయాల్సి వస్తుంది. తనని ఎన్నో సంవత్సరాలుగా పట్టుకోవడానికి ట్రై చేస్తున్న స్పెషల్ పోలీస్ ఆఫీసర్ విక్రమ్ పటేల్కు దొరకకుండా రెహాన్ డైమండ్ను దొంగతనం చేయగలిగాడా లేదా, రెహాన్కు గ్యాంగ్స్టర్ వైఫ్ ఫరాకీ మధ్య ఉన్న లింక్ ఏంటి, చివరికి ఏం జరిగిందనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. నాకు ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ కలగడానికి మొదటి రీజన్ వార్ ఫైటర్ సినిమాల్ని డైరెక్ట్ చేసిన సిద్ధార్థ్ ఆనంద్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడం. రెండో రీజన్ సైఫ్ అలీ ఖాన్, జైదీప్ అహ్లావత్ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ యాక్ట్ చేయడం. ఇక మూడో రీజన్ ఇదొక హీస్ట్ యాక్షన్ థ్రిల్లర్ అవడం. ఈ మూడు మెయిన్ రీజన్స్ తో ఇంట్రెస్టింగ్ గా ఈ మూవీని చూడడం స్టార్ట్ చేసిన నేను సినిమా ఎండ్ అయ్యేసరికి కంప్లీట్ గా డిసప్పాయింట్ అయ్యాను. ఒక్క ట్విస్ట్ కూడా ఇంట్రెస్టింగ్ గా లేదు. అన్ని ట్విస్టులు ఈజీగా మనం ముందే గెస్ చేసేలా ఉండడంతో మూవీ పిచ్చి బోర్ కొట్టింది. ఒక్క రాబరీ ఎపిసోడ్ తప్ప మనం ఎంత జాగ్రత్తగా వెతికినా మిగతా మూవీలో ఎక్కడా ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ఇంప్రెసివ్గా అనిపించలేదు. రాబరీ ఎపిసోడ్లో వచ్చే సీన్స్ కూడా ఆడియన్స్ ఎగ్జైట్ అవుదామనుకునే లోపే కంప్లీట్ అయిపోయాయి. తెలివైన దొంగ, కిరాతకుడైన క్రిమినల్, నిస్సహాయురాలైన క్రిమినల్ భార్య, దొంగని వెంటాడే పోలీస్, ఇదే కథ. అసలేమైనా కొత్తదనం ఉందా ఈ కథలో? కథే ఇలా ఉందనుకుంటే స్క్రీన్ ప్లే కూడా కథకు తగ్గట్టే నీరసంగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నియోన్ పింక్ రెడ్ లైటింగ్ ఎఫెక్ట్స్తో సీన్స్ అన్ని స్టైలిష్గా రావడానికి జిష్ణు భట్టాచార్జీ సినిమాటోగ్రఫీనే కారణం. సాంగ్స్ బాలేవు, కానీ షజాన్ షేక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. మూవీ చూడడానికి మాత్రం చాలా గ్రాండ్గా ఉంది. కానీ మూవీలో విషయం లేనప్పుడు విజువల్గా ఎంత గ్రాండ్గా ఉండి మాత్రం ఏం లాభం? రెహాన్గా సైఫ్ అలీ ఖాన్ స్టైలిష్గా ఉన్నాడు. తన యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. విలన్గా జైదీప్ పర్ఫెక్ట్ చాయిస్, కానీ తన పొటెన్షియాలిటీని మేకర్స్ సరిగా యూజ్ చేసుకోలేదనిపించింది నాకైతే. ఫరాగా నిఖితా దత్తా, విక్రమ్ పటేల్గా కునాల్ కపూర్ క్యారెక్టర్స్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఏం లేదు ఈ మూవీలో. వాళ్ళు ఈ మూవీలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్నట్టున్నాయి వాళ్ళిద్దరు రోల్స్. ట్విస్ట్ ఏంటంటే మూవీ చివరిలో ద హీస్ట్ కంటిన్యూస్ అని హింట్ ఇవ్వడం. ఇలాంటి మూవీకి సీక్వెల్ అవసరమా అసలు? ఫైనల్గా చెప్పాలంటే ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ డేటా ఫర్ దిస్ మూవీ. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.